హలో అండి, నేను అరుణానందగిరి. తెల్లవారిందంటే ఎన్ని పక్షులు. అక్కడ బిల్డింగ్ మీద పావురాలు చూడండి. ఈ చెట్టుకు చిటారు కొమ్మల ఒక పక్షి కూర్చుంది. ఎన్నో పక్షులు పింక్ ఫ్లవర్స్ విపరీతంగా పూసినాయి. ఇవాళ కూడా, నిన్న కూడా పూసినాయి చాలా, ఇవాళ కూడా చాలా పూసినాయి. మరి చెట్టు మీద కూడా ఇప్పటిదాకా వాయిస్ వినిపించింది, కానీ ఇక కనబడతలేవు. మరి చూడండి, ఎక్కడ పక్షులు అక్కడ తిరుగుతూనే ఉంటాయి. సరే, మరి ఇంట్లోకి వెళ్దాం. హలో అండి, నేను అరుణానందగిరి. ఇప్పుడే మనకు పూజ సంపూర్ణమైంది. బయటకెళ్దాం. ఇక పూజ అంతా అయ్యేదాకా కూడా చూపిస్తలేను. ఇక ప్రతిరోజు ఏం చేయించాలన్నట్టుగా మన పూజ సంపూర్ణమైంది. బయటకు వెళ్దాం అండి. నేను అరుణానందగిరి. నైవేద్యం తిన్న పిట్టల వాయిస్ వినిపించి చూస్తున్న వాటర్ తాగిపోతున్నాయి. మనం ఇంట్లో ఉన్నప్పుడు బాగా అల్లరి చేస్తాయి. ఎన్ని పక్షులు ఉన్నాయి చూడండి. చాలా రకాలు వస్తాయి. 4-5 రకాలు అయితే కంపల్సరీ ఉంటాయి ఎప్పుడు. అయితే ఇక్కడ నేను అగ్నిహోత్రం చేయడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నా. ఈ లోపల ఒకసారి చూపిద్దామని ఇటు చూపించిన. అటు సైడ్ కూడా ఊర పిచ్చుకలు, చిట్టి పిట్టలు. ఇక చూడండి, ఇక్కడ ఇదే ఒక రకం, అదో రకం. ఇట్లా రకరకాల పక్షులు ఆడుకుంటూ ఉంటాయి. సరే, ఇప్పుడు అగ్నిహోత్రం చేద్దాం. మరి అటు ఇటు పెట్టి మళ్ళీ బ్రేక్ఫాస్ట్కు లేట్ కాకుండా చూసుకోవాలి. ఇది విషయం. పైన ఉన్నట్టుంది ఇంకా చాలా. ఓం గ్రాం ఓం గురు దత్తాయ నమః. సుగంధిం. అగ్నిహోత్రంలో ముందుగా అయితే మహామృత్యుంజయ మంత్రం, తర్వాత గాయత్రి మంత్రం, తర్వాత ఆహుతి సమర్పణ, తర్వాత ఇక సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వడం. ఇక దీంతో మన అగ్నిహోత్రం సంపూర్ణమవుతుంది. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా చేసినా, కానీ షూట్ చేయలే. ఈరోజు సండే కదా, కరెంటు పోయింది. ఇంకా చీకటి ఉందని షూట్ చేయలే. ఇప్పుడు మటన్ కర్రీ చేస్తున్నా. ఇక మటన్ కర్రీ తర్వాత బగారా రైస్ చేసేటప్పుడు కూడా మళ్ళీ కరెంటు పోయింది. ఇక కరెంటు పోతే కొంచెం ఏదో డల్ అనిపిస్తుంది, షూట్ చేయాలనిపించేది. మొత్తానికి మటన్ అయితే పొయ్యి మీద వేసిన ఉడుకుతుంది. ఇక నేను వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తున్నా కాబట్టి మళ్ళీ మీకు చెప్పగలుగుతున్నా. ఇక ఇప్పుడు బగారా రైస్ చేసి మళ్ళీ ఏదైనా వెజ్ కర్రీ ఒకటి కూడా చేసుకోవాలి నేను. ఇది మరి మన ఈరోజు సండే లంచ్. ఇక చూడండి, మళ్ళీ కరెంటు పోయింది. ఇక ఇట్లా ఉంటుంది మరి. మొత్తానికి ఇప్పుడైతే ఇట్లా వంట నడుస్తుంది. ఇక వంట అయిన తర్వాత లంచ్ చేద్దాం. మరి ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేద్దాం. నైవేద్యం తినే పిట్టలు 2 వచ్చినాయి. ఇప్పుడే ఒకటి పైకి అయింది. ఒకటి చెట్టు మీద కూర్చొని చెట్టు మీదకి పోయింది ఒకటి.